మీకొక ప్రశ్న ఉండొచ్చు. ప్రొటెస్టాంట్ బైబిల్ అనేది ఒకటి, రోమన్ క్యాథలిక్ బైబిల్ అనేది ఇంకొకటి అని చెప్పేసి ఎందుకు ఈ 2 వేరు వేరు అని మీరు ఆలోచిస్తా ఉండొచ్చు. సో, ప్రొటెస్టాంట్ బైబిల్ గురించి మనం మాట్లాడినప్పుడు దాంట్లో కేవలము 66 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. దాన్ని మనం దేవుని వాక్యంగా పరిగణిస్తాం. మరి రోమన్ క్యాథలిక్ బైబిల్ గురించి మనం మాట్లాడినట్టయితే దాంట్లోని 14 పుస్తకాలు అదనంగా ఉన్నవి. సో, అవి మొత్తం కలిపి దగ్గరగా 84 పుస్తకాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. సో, ఈ 84 పుస్తకాలు దాంట్లో ఎందుకున్నవి? ఆ 84 పుస్తకాలు దేవుని వాక్యమేనా అన్నది ప్రశ్న. సో, మనం గమనించినట్లయితే స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఆ పుస్తకాలు దేవుని వాక్యం కాదు. ఎందుకు కాదు అనడానికి కొన్ని కారణాలున్నాయి. ఆ కారణాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. వాటిని అపోక్రిఫా బుక్స్ అని చెప్పేసి అంటారు. ఇవి ఎప్పుడు రాయబడ్డాయని మనం ఆలోచన చేసినట్లయితే సైలెంట్ పీరియడ్‌లో, ఈ సైలెంట్ పీరియడ్ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చివరిసారిగా మలాకీతో మాట్లాడాడు ప్రవక్త ద్వారా. మనం అది చూస్తాం. మలాకీ గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల్లో. దాని తర్వాత దేవుడు మరలా బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా మాట్లాడాడు. అంతవరకు కూడా ఎవరితోనూ ఎప్పుడు కూడా మాట్లాడలేదు దేవుడు. అదే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకని దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడేదంటారు. ఆ కాలంలోని దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు, దేవుడు ఎవరికి ఏ ప్రత్యక్షత ఏమైనప్పుడు రాయబడిన ఈ పుస్తకాలే అపోక్రిఫా బుక్స్. సో, ఇవి వాక్యంగా ఎందుకు పరిగణించరు అని అంటే దాని వెనకాల కారణాలు ఉన్నాయి. అవి మొదటిగా దేవుని చేత రాయబడలేదు. అవి దేవుడు దాంట్లో మంచి చరిత్ర ఉండొచ్చు, హెల్ప్ఫుల్ చరిత్ర ఉండొచ్చు, హిస్టరీ అనేది ఉండొచ్చు. బట్ అవి దేవుని వాక్యం కాదు. దైవావేశం పొందిన దేవుని వాక్యం కాదు. వాటికి గల కారణాలు చూద్దాం. మొదటిది, అవి దైవావేశం వలన కలిగాయి అని ఆ గ్రంథాలు చెప్పడం లేదు. ఈ 14 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా అవి దైవావేశం వలన కలిగినవి, దేవుని యొక్క మాట అని, దేవుని యొక్క పలుకు అని ఎప్పుడు కూడా చెప్పలేదు. రెండవది ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో అపోక్రిఫా గ్రంథాలు ఎవరు కూడా ఎప్పుడు కూడా కోట్ చేయలేదు. మనం చూసినట్లయితే కీర్తనలు, యెషయా గ్రంథము, దాని తర్వాత మైకా గ్రంథము, దాని తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండము, ఇంకా చాలా గ్రంథాలు నూతన నిబంధనలో భక్తులు రాసేటప్పుడు లేకపోతే యేసుక్రీస్తు వారు మరి తెలియజేస్తున్నప్పుడు అనేక విషయాలు పాత నిబంధనల నుంచి కోట్ చేశారు, క్రోడీకరించారు. బట్ ఎప్పుడూ కూడా ఎక్కడి నుంచి కూడా ఏ యొక్క పుస్తకంలో మనం చూడని విషయం ఏంటి, ఈ యొక్క అపోక్రిఫా బుక్స్ అనేవి 14 పుస్తకాలు ఎప్పుడు కూడా నూతన నిబంధనలను మెన్షన్ చేయబడలేదు, వాళ్ళు కోట్ చేయబడలేదు. దాని తర్వాత క్రీస్తు అంగీకరించిన ప్రామాణికత్వ గ్రంథంలో ఏ ఒక్క అపోక్రిఫా గ్రంథం కూడా లేదు. యేసుక్రీస్తు వారు మోషే రాసిన గ్రంథం, కీర్తనలు, ప్రవక్తల గ్రంథాలు ఆయన పాత నిబంధనగా గమనించాడు, గుర్తించాడు. కానీ ఈ పుస్తకాల్లో ఎక్కడా ఎప్పుడు కూడా ఈ అపోక్రిఫా పుస్తకాలు లేవు. ఇంకొక కారణం చూసినట్టయితే ఈ గ్రంథాల్లోని చారిత్రాత్మక, భౌగోళిక, కాలక్రమానుగత తప్పులు ఉన్నాయి. ఈ పుస్తకాల్లోని ఎర్రర్స్ ఉన్నాయి, హిస్టారికల్ విషయాలు ఎర్రర్స్ ఉన్నాయి, జియోగ్రఫికల్ ఎర్రర్స్ ఉన్నాయి. సో, ఇవి దేవుని వాక్యం కాదు. ఇంకా మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లోని ఆ గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలతో విభేదిస్తాయి. మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే ఈ యొక్క అపోక్రిఫా బుక్స్ అనేవి నూతన నిబంధనలు, పాత నిబంధనలు సిద్ధాంతాలకు వ్యతిరేకిస్తాయి, విభేదిస్తాయి, కాంట్రడిక్ట్గా ఉన్నాయి. ఫర్ సపోజ్ దీంట్లోని పర్గటరీ అనే బోధ ఉంది, లేకపోతే ఇంకా వేరు బోధలు. ఈ బోధలన్నీ కూడా వ్యతిరేకమైనవి బైబిల్ బోధకు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అపోక్రిఫా బుక్స్ అనేవి దేవుని వాక్యం కాదు. ఇవి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నవి. దాని తర్వాత కాంట్రడిక్ట్ అవుతా ఉన్నాయి కొన్ని విషయాల్లో. ఇంకా మనం 6వ విషయం చూసినట్టయితే అపోక్రిఫా గ్రంథాలు ట్రెంట్ సభలోని 16వ శతాబ్దంలో, అనగా అవి రాయబడిన 100 సంవత్సరాల తర్వాత క్యాథలిక్ వారు అంగీకరించారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీటిని 16వ శతాబ్దం వరకు దేవుని వాక్యంగా పరిగణించలేదు. 16వ శతాబ్దంలోని కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అనేది జరిగింది. ఆ కాలంలో అప్పుడు వాళ్ళు దేవుని వాక్యంలోని యాడ్ చేసుకున్నారు రోమన్ క్యాథలిక్స్ వారు. ప్రొటెస్టెంట్స్ ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు. అంతేగాని ఇవి అంతకుముందు అంటే 1వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఎక్కడా కూడా వీటిని దేవుని వాక్యంగా పరిగణించిన తాకా లేదు. ఇవి కేవలం ఒక చరిత్ర రెఫరెన్స్గా వాడబడ్డాయి. కాబట్టి ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా బుక్స్ అనేవి, అపోక్రిఫా బుక్స్ అనేవి ఇవి దేవుని వాక్యమైనవి కాదు. దేవుని వాక్యం కేవలము 66 పుస్తకాలు గల బైబిల్. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినవే బైబిల్, దేవుని మాట.